నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సవాలు విసిరారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలి అని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సవాలు విసిరారు ఎమ్మెల్యే అఖిలప్రియకు. ఆరోపణలు కాదు అన్ని వాస్తవాలు అంటూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని సవాల్కు ప్రతి సవాలు విసిరారు గంగుల బిజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డలోని బిజేంద్రారెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. ప్రెస్ మీట్ లో మేము రిప్లై ఇస్తాం. ఆమెకి ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ ద్వారా ఆమె రిప్లై ఇవ్వాలా. ఆమె అహోబిలం పోయి కూర్చొని వాళ్ళ అహోబిలం రావడం భయపడి రావడం కానీ స్టేట్మెంట్ ఇస్తుంటే ఈడ మమ్మల్ని ఆపేదేముంది. అది కాదు కదా కరెక్ట్. అక్కడికి రాని అక్కడే మీరు నోటీస్ చేయండి. అక్కడ మళ్ళీ మీరు లోపల తీసుకుంటారు. మళ్ళీ మాట ఇచ్చిన తర్వాత మేము అట్లా చేసేవాళ్ళం కాదు. ప్రెస్ మీట్ లో మేము రిప్లై ఇస్తాం. ఆమెకి ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ ద్వారా ఆమె రిప్లై ఇవ్వాలా. ఆమె అహోబిలం పోయి కూర్చొని వాళ్ళ అహోబిలం రావడం భయపడి రావడం కానీ స్టేట్మెంట్ ఇస్తుంటే ఈడ మమ్మల్ని ఆపేదేముంది. అది కాదు కదా కరెక్ట్. అహోబిలం ఆలయాన్ని దోచుకుంటూ తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. అహోబిలం టోల్ గేట్లో అక్రమ వసూళ్లు, తలనీలాల్లో కమిషన్ల కోసం బెదిరింపులు, ఆలయాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలు చేస్తూ ఉన్నారని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ వీటిపై చర్యలు తీసుకోరా అని గంగుల బిజేంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈరోజు దొంగ నడుస్తున్నట్టుంది. ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి చూడండి మీరు, టెండర్లు ఎందుకు జరగడం లేదు అహోబిలంలో. గతంలో జరిగిన టెండర్లు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు. గత 2 నెలల క్రితము ఇదే వ్యక్తులు 3,000 రూపాయలకి 300 కిలోలు అహోబిలంలో సంబంధించిన ఎంటుకలు ఊరికే రాయించుకొని తీసుకెళ్లారు. అదే విధంగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని దోచుకు తినాలా. ఈరోజు దేవుడిని కూడా వదిలిపెట్టాము. మనం చూసారు, దేవుడికి నిత్యావసర సరుకులు, దేవునికి నైవేద్యం ఉండే సరుకులు వస్తే అవి కూడా మేమే పంపించాలి. ఎవరో స్పాన్సర్ సస్రా కాలేజ్ అని చెన్నై నుంచి అతను పంపిస్తే అవి కూడా ఇవ్వకూడదు, మేమే పంపించాలా, మేమే బిల్ చేసుకోవాలా, మేమే అధిక ధరలకి వేసుకొని ఆ డబ్బు ఆ కమిషన్లు మేమే తినాలా అని చెప్పి దాన్ని కూడా అడ్డుకుండే ప్రయత్నము. ఇలా అన్యాయక్రమం నిజంగా జరిగినా అంటే ఎక్కడ లేదనమాట. వీళ్ళకి వచ్చే కమిషన్లు పోతాయి కాబట్టి దానికి అడ్డుకోవడానికి ఆ కమిషన్లకు కక్కుర్తి పడి ఆ కమిషన్లు దేవుడైనా ప్రజలైనా మాకు ఏదన్నా ఒకటే డబ్బే అని చెప్పేసి ఈరోజు చేసిన కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగిన ఇష్యూ. టెండర్లు జరపాలంటున్నారు. టెండర్కి వచ్చేటోళ్ళని వీళ్ళే బెదిరిస్తున్నారు. స్థానికులు రావాలంటే పోలీస్ వ్యవస్థను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీ మీద కేసులు పెట్టిస్తాం, మీరు ఎట్లా వస్తారు, మీరు రావద్దు, మీరు ఏదో వాళ్ళతో కాంప్రమైజ్ కాండి, అది ఇది అధికార పార్టీ వాళ్ళతో కాంప్రమైజ్ కాని పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అహోబిలంలో అకృత్యాలు జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం ఈ టెండర్ల టైంలో ప్రెస్ మీట్లు పెడుతున్నాం, చెప్తున్నాం. గత సంవత్సరం ఛాలెంజ్ చేసాం. మధ్యలో ఒకసారి దేవునికి వారం రోజులు నైవేద్యం లేకుండా చేసిన ఘనత ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది. మరి అహోబిలం సనాతన ధర్మం కిందికి రాదా, హిందుత్వ దేవాలయం కాదా, మరి అహోబిలంలోకి వచ్చే వాళ్ళు భక్తులు కాదా, ఇక్కడ ఉండే దేవుడు కాదా అని చెప్పి కూడా ప్రశ్నించాం. ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు కానీ ఎక్కడ కూడా ఒక్క చర్య కూడా లేదు. ఒక్కళ్ళని కూడా ఇప్పటివరకు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఎక్కడ ఒక చర్య తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఒక చర్య తీసుకుంటే మళ్ళా జరిగేటివా ఇటువంటి కార్యక్రమాలు. ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అరాచకాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్,
మహేశ్వరి, ఏదైతే ఈ యొక్క అహోబిలం టెంపుల్ సంబంధించిన ఈ యొక్క తెల్లనీలాల టెండర్ విషయంలో కావచ్చు, అక్కడున్న టోల్ గేట్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఇతర అంశాల గురించి కూడా ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే అయిన గంగుల విజయేందర్ రెడ్డి యొక్క అఖిలప్రియపై విమర్శలు చేయడం జరిగింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలంటూ అఖిలప్రియ అయితే సవాలు విసిరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ విసిరిన సవాల్ని ప్రతి సవాల్ చేస్తూ ఆ యొక్క గంగుల విజయేందర్ రెడ్డి కూడా సవాలు విసిరడం జరిగింది. ఏదైతే అఖిలప్రియ మీద చేసినవి ఆరోపణలు కాదు, ఇవన్నీ వాస్తవాలే, దీనికి సంబంధించిన పక్క ఆధారాలు ఉన్నాయంటూ గంగుల విజయేందర్ రెడ్డి చెప్పారు. ఏదైతే అహోబిలంలో వెళ్ళి సవాలు స్వీకరించాలంటూ అఖిలప్రియ చెప్పడంతో తాను కూడా ఆ యొక్క సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క గంగుల విజయేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గంగుల విజయేందర్ రెడ్డి ఈ యొక్క అహోబిల పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది ల్యాండ్ ప్రాబ్లం అంటున్నారు. అయితే ఈ యొక్క అఖిలప్రియ ఏమో ప్రతిసారి ఆ సవాళ్లు విసరడము, ప్రెస్ మీట్ ద్వారా ఆ యొక్క గంగుల విజయేందర్ రెడ్డిని విమర్శించడం లాంటి సంఘటనలు చేస్తున్నారు. ఖచ్చితంగా తాము సవాళ్లు ఎదుర్కొంటాము, ఏదైతే అఖిలప్రియ మీద చేసిన విమర్శలు ఉన్నాయో అవి వాటిని నిరూపిస్తామంటూ పక్క ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటూ ఈ యొక్క గంగుల విజయేందర్ రెడ్డి చెప్పడంతోనే ఈ యొక్క ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ యొక్క అఖిలప్రియ కమిషన్లకు దండుకుంటూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో పాటు అహోబిలం టెంపుల్ సంబంధించిన దాకా పూర్తి స్థాయిలో దోపిడీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.